IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ తీర్పులో ఎవరైతే A2 నిందితుడు ఉన్నాడో సుభాష్ శర్మకి ఉరి శిక్షణ విధించింది. అట్లాగే మిగతా 6 నిందితులకి జీవిత ఖైదు విధించింది. ఈ 6 నిందితుల్లో అమృత, బాబాయ్, శ్రవణ్ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో, ఈ తీర్పు నేపథ్యంలో ప్రణయ్ ఇంటి దగ్గర కొంత కోలాహల వాతావరణం కనిపించింది. ప్రణయ్ పేరెంట్స్ అతని సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ తమ బిడ్డకు న్యాయం జరిగిందని తమ సంతోషాన్ని అయితే కొంత వ్యక్తం చేశారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ హత్యలకు పాల్పడడం వల్ల నిందితులుగా జైలుకి వెళ్ళారో వాళ్ళ కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయనే ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కేసు తీర్పుతోనైనా పరువు హత్యలు ఇక జరగకూడదు అనే ఒక పిలుపునిచ్చారు. నా పోరాటం పరువు హత్యలు జరగకూడదనేదే అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మా ప్రతినిధి నిరంజన్ రెడ్డి మిర్యాలగూడలోని ప్రణయ్ ఇంటి దగ్గర ఉన్నారు. ఒకసారి నిరంజన్ దగ్గరికి వెళ్దాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ఇంత పెద్ద కేసు, ఇంత పెద్ద తీర్పు వచ్చినప్పుడు కూడా అమృత ఈ కేసులో 6 సంవత్సరాలుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాటం చేస్తున్న అమృత ఈ తీర్పు నేపథ్యంలో నల్లగొండకు రాలేదు, కనీసం మిర్యాలగూడకు కూడా రాలేదు. ఆమె ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిరంజన్ నాడు ప్రస్తుతం మిర్యాలగూడలో. నిరంజన్ రెడ్డి, ఒకసారి చెప్పండి, మీరు ప్రస్తుతం ఎవరైతే ప్రణయ్ ఇంటి దగ్గర ఉన్నారు కదా, అక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకు అమృత, నిరంజన్ రెడ్డి ప్రణయ్ ఇంటికి రాలేదు? నిరంజన్, అదే మొత్తం కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా అమృత ఈ రోజు కోర్టుకు వస్తుందని అందరూ కూడా భావించారు. కానీ అమృత రాకపోవడంతో అందరూ కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే అమృత ఎవరైతే అమృత బాబాయ్ ఉన్నాడో శ్రవణ్ ను అన్యాయంగా కేసులో ఇరికిచ్చారంటూ వాళ్ళ కూతురు ఏటి అమృత సోదరి అవుతుందో సోదరి కూడా కోర్టు వద్దే అమృత కుటుంబ సభ్యులను అదేవిధంగా పోలీసులను కూడా శాపనార్థాలు పెట్టిన పరిస్థితి. ఇది ముందే గమనించిన అమృత కోర్టు వద్దకు రాలేదా, లేక మిర్యాలగూడకు రాలేదా అనే ఒక సందేహం అయితే వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసులో దాదాపు 8 మంది దోషులుగా న్యాయస్థానం అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పట్ల ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఈ ఘటనతో, ఈ తీర్పుతోనైనా కులాంతర పరువు హత్యలకు, కులాంతర హత్యలకు ఫుల్ స్టాప్ పడుతుందనే ఒక ఆశాభావాన్ని అయితే వాళ్ళ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు నిందితులు పైకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉండడంతో ఎక్కడ కూడా మీడియాతోని మాట్లాడొద్దని వాళ్ళ అడ్వకేట్లు వాళ్ళ సలహా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. సో దాని ప్రకారమే వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు రాని పరిస్థితి ఉంది. కేవలం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పదలుచుకుంది చెప్పారు తప్ప వాళ్ళైతే మీడియాతో ముఖాముఖి FTF 1-to-1 మాట్లాడడానికి అయితే వాళ్ళు అంగీకరించట్లేదు. మొత్తంగా చూసుకుంటే ప్రణయ్ వద్ద ఇంటి వద్ద మాత్రం ఇంకా ఒక కొద్దిమంది పోలీసులు మినహా ఇక్కడ ఎవరు అయితే లేరు. కేవలం కుటుంబ సభ్యులు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. మరోవైపు అమృత మిర్యాలు కూడా వచ్చిందని, ఇంటికి వచ్చిందని చాలా మంది అభిమానులు అమృత ఇంటి వద్దకైతే వచ్చిపోతున్న పరిస్థితి ఉంది. కానీ అమృత నిరంజన్ కొద్ది రోజులుగా అమృత వాళ్ళ మదర్తో హైదరాబాద్లో ఉంటున్నారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అమృత గతంలో ఎప్పుడైతే ప్రణయ్ హత్య జరిగిందో అప్పుడు ఖచ్చితంగా తన భర్తకు పడే శిక్ష నడి రోడ్డు పైన కన్న తండ్రి అయినా ఉరి తీయాలని చెప్పేసి చాలాసార్లు అన్ని మీడియా అన్ని చోట్ల మాట్లాడింది. అమృత చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది, తనకు అన్యాయం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉరి తీసే వరకు నా పోరాటం ఆగదండి. అటువంటి అమృత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళింది. ఒకసారి అమృత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రణయ్ కుటుంబంతో ఆమెకున్న సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి? ప్రణయ్ హత్య అనంతరం దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు అయితే అమృత ఏదైతే బాలస్వామి ప్రణయ్ కుటుంబ సభ్యులు ఉన్నారో బాలస్వామి కుటుంబంతో అయితే మమేకమే ఉంది. వాళ్ళతో పాటు హైదరాబాద్ లో కూడా నివసించేది. వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. తరచుగా ఆ ఫామ్ ని సందర్శించి అక్కడ వీడియోలు చూస్తూ కూడా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసేది. సో ఇటీవల కాలంలో మాత్రం ఇలా కుటుంబ సభ్యులతో ఎక్కడ కూడా అమృత కనబడట్లేదు. సో ఒక ఒక పుకార్లు అయితే షికారు చేస్తా ఉన్నాయి. అమృతకు ప్రణయ్ కుటుంబ సభ్యులకైతే కొంత గ్యాప్ వచ్చిందని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి. అయితే నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రస్తుతం అయితే తల్లితో పాటు అమృత అయితే హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ శివార్లో ఉంటున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అమృత కుటుంబ సభ్యులతో కొంచెం దూరంగా ఉంది. ఎట్ ది సేమ్ టైం అమృత కుటుంబంలో ఇవాళ తీర్పు తర్వాత అమృత సోదరి ఎవరైతే శ్రవణ్ కూతురుందో ఆవిడ అమృత పైన నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.
అమృత వల్లే ఇదంతా నాశనమైంది, అమృత ఇదంతా చేసిందని చెప్పేసి. సో ఇటు ప్రణయ్ కుటుంబానికి, ఇటు సొంత కుటుంబానికి మధ్య కూడా అమృత సఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తుందా, కనిపించట్లేదా? ఖచ్చితంగా అయితే కొంత గ్యాప్ వచ్చిన మాట అయితే వాస్తవము. ఆ ఆ, శ్రావణ్ కు అయితే మారుతిరావు సోదరుడు శ్రావణ్ ఉన్నాడు, అమృత బాబాయి. అతనికి కొంత ఆ అతన్ని కొంత కుటుంబం ఇద్దరి మధ్య కూడా కొంత గ్యాప్ ఉండేది. కానీ ప్రణయ్ హత్య తర్వాత మాత్రం ఈ అన్ని వేళ్ళు కూడా ఆ ఏదైతే శ్రావణ్ వైపే చూపుతాయి. శ్రావణ్ కొద్దిగా వాళ్ళ సామాజిక వర్గంలో ఒక పెద్ద మనిషిగా చలామణి కావడంతో అందరూ కూడా శ్రావణ్ హస్తం ఉన్నట్లు కూడా భావించారు. పోలీసులు కూడా ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చి శ్రావణ్ని నిందితుల్లో చేర్చారు. సో ఈ రోజు మా నాన్నకు ఏ పాపం తెలియదు, అన్యాయంగా పోలీసులు, అదేవిధంగా ఆ ఈ ఎవరైతే ఈ మారుతిరావు కూతురుందో అమృత, అదేవిధంగా అమృత తల్లి, వీళ్ళు అన్యాయంగా తమ నాన్నని ఇరికించారంటూ కూడా ఆమె పదే పదే కన్నూరు మున్నీరవుతూ కూడా వాళ్ళని శాపనార్థాలు పెట్టిన పరిస్థితి ఉంది. పోలీసులపై కూడా ఒక ఆరోపణ అయితే ఇక్కడ చేసింది. పోలీసులు బ్లాంక్ వైట్ పేపర్ల పైన సంతకాలు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ రాసుకున్నారని కూడా ఆమె ఆరోపించిన చూస్తుంటే కనుక ఇది మొత్తం కూడా ఈ రోజు మొత్తం హాట్ టాపిక్ గా ఉంది. మరోవైపు ఇక్కడికి రావాల్సిన అమృత రాకపోవడం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మొత్తం ఏదే ఉన్నప్పుడు కూడా ఈ కేసులో దాదాపుగా 8 మంది ఒకటే నేరుగా హత్య చేసిన సుభాష్ శర్మకు అయితే ఆ ఉరిశిక్ష విధించారు. అదేవిధంగా మిగతా 7గురికి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష విధించిన పరిస్థితి ఉంది. సో ఈ తీర్పు ఇస్తున్న నేపథ్యంలో నిందితులందరూ కూడా న్యాయమూర్తులు వేడుకున్నారు. మాకు కొంత శిక్ష తగ్గించాలని కూడా వేడుకున్నప్పటికీ కూడా మీకు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి శిక్ష మేమే తగ్గించాము, మీరు చేసిన నేరము చిన్నది కాదు అంటూ కూడా న్యాయమూర్తి వాళ్ళని హెచ్చరించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే నిందితులు ఉన్నారో నిందితులందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించే ఒక ప్లాన్ లో అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. వాళ్ళు మరి కొద్ది రోజుల్లో హైకోర్టు తలుపులు తట్టి మాకు అన్యాయం జరిగింది, అన్యాయంగా కేసులు ఇరికించారని కూడా హైకోర్టుని ఆశ్రయించినట్లు మాత్రం తెలుస్తా ఉంది. అమృత ఏ కారణం చేత మిర్యాల కూడా రాలేదని చెప్తున్నారు, అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి? అమృతకైతే కొంత అనారోగ్య పరిస్థితులను అయితే వీళ్ళైతే చెబుతా ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల కారణంగానే ఈ రోజు కోర్టుకు హాజరు కాలేకపోయారు. సో ఈ తీర్పు పట్ల అమృత కూడా హ్యాపీగా ఉందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మీడియాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఇదేంటి అంటే తమ అడ్వకేట్లకు మాకు స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు. మా అడ్వకేట్ల ఆదేశాల ప్రకారం మేము ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడము, మాకు సహకరించినట్టు కూడా వాళ్ళు మీడియాను కూడా ప్రాధాన్యపడుతున్న పరిస్థితి. సో ఇదంతా చూసుకుంటే ఒక అమృతకు అనారోగ్యం ఉందా లేదా విషయం అయితే పక్కన పెడితే కనుక అటెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎక్కడికెక్కడ ఇదే చర్చ అవుతున్న పరిస్థితి ఉంది. సో అది ప్రస్తుతానికి మనకు అమృత అంటే ప్రణయ్ ఇంటి దగ్గర నుంచి మనకు అందుతున్న లైవ్ సమాచారం. ఇక్కడ మా ప్రతినిధి నిరంజన్ అమృత ప్రస్తుతం మిర్యాలగూడలోని అమృత ఇంటి దగ్గర ఉన్నారు, అది ప్రణయ్ ఇల్లు. అయితే కొద్ది రోజులుగా అమృత ప్రణయ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, ఆమె హైదరాబాద్లో ఉంటున్నారు. ఇవాళ కీలకమైన తీర్పు, తను ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తి ప్రణయ్ని హత్య చేసిన నిందితులకి శిక్ష విధించిన రోజు. ఈరోజు అమృత నల్లగొండ కోర్టుకు వస్తుందని అంతా భావించారు, మిర్యాలగూడకైనా కనీసం వస్తుందని అంతా భావించారు. కానీ ఇవాళ అమృత అందరూ అనుకున్నట్టుగా కనిపించలేదు. అమృత ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారని సమాచారం అందుతుంది. ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు అమృత కొంత అనారోగ్యం కారణంగా మిర్యాలగూడకు కానీ నల్గొండకు కానీ హాజరు కాలేదు, కోర్టు తీర్పుకు హాజరు కాలేదని తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికి అమృత విషయంలో మనకు అందుతున్న అప్డేట్. అమృత తీర్పు దగ్గర నల్గొండకు రాకపోవడానికి కారణాలు ఇవన్నీ తెలుస్తుంది. కొంత పోలీసులు, కొంత లాయర్లు కూడా అమృత తరఫు కావచ్చు, లేకపోతే ప్రణయ్ తండ్రి బాలస్వామి తరఫు లాయర్లు కూడా మీడియాతో కొంత ఎక్కువగా మాట్లాడొద్దనే కొన్ని నిబంధనలు వాళ్ళకి సూచించడానికి తెలుస్తుంది. ఇది ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం, ఇది ఇప్పటికి అందుతున్న ఇన్ఫర్మేషన్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.